యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఊహలు గుసగుసలాడే అనే చిత్రం నుంచి ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వే అనే పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2 అనమాట. అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఇవి మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. వీటికి అతి త్వరలోనే బుక్ 3 అంటే సిరీస్లో బుక్ 3 రాబోతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండు 2014 సంవత్సరంలో వచ్చినటువంటి ఊహలు గుసగుసలాడే అనే చిత్రం నుంచి మనం ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వి ఈ పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకుంటున్నాం. మరి రచన అనంత శ్రీరామ్ గారు, సంగీతం కళ్యాణ్ కోడూరి గారు, గానం సునీత గారు, కళ్యాణ్ కోడూరి గారు. రాగం ఈ నా దృష్టిలో ప్రధానంగా ఇది ధీరశంకరాభరణ రాగం. నేను ప్రధానంగా అన్నాను అంటే మరి అన్యస్వరములు ఫారెన్ నోట్స్ అంటారు కదా, 1, 2, 3, 4 వరకు కలుపుతారన్నమాట. నేను తర్వాత వివరణిస్తాను. మరి ధీరశంకరాభరణం 29వ మేళకర్త రాగం మనకది జనక రాగం. మరి సంపూర్ణ రాగం, ఆరోహణ అవరోహణలో సంపూర్ణంగా ఉంటాయి అన్నమాట. సప్తస్వరములు ఒక క్రమ ఆరోహణలో, క్రమ అవరోహణలో. చూడండి, మూర్ఛన ఆరోహణ సరిగమ పదనిస, అవరోహణ సానిదప మగరిస. ఇది సంపూర్ణ రాగము. ఇందు వచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, నీత్రి కాకల్ నిషాదము, తారాస్థాయి షడ్జమము. ఈ స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా అన్యస్వరములు నీటు కైసిక నిషాదాన్ని చాలా అద్భుతంగా ప్రయోగించారు. ఇక తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడి తాళము. చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరాల చొప్పున నడుస్తాయి అనమాట. కానీ ఉషారగుంటకి ఈ పాటకి 2 స్వర, ఒక్కొక్క క్రియకు 2 జతులు నడుస్తాయి అనమాట. అవి ఎలాగంటే, జతులు ఎందుకంటున్నానంటే తాళం వేసేటప్పుడు జతులు తీస్తాం, నంబర్స్ తీయం. చూడండి, కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క అని. ఒరిజినల్గా అయితే కిట్ట తక్క 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 అని నడుస్తుంది అన్నమాట. శృతి ఇది ఒరిజినల్ శృతి 2వ శృతిలో ఉంది. నేను కూడా 2వ శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్ కీస్ సా అంటాం మనం 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి. డి అంటే 2వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు అనమాట. పాటకి యాజ్ ఇట్ ఈస్గా స్వరాలు పాడుకోబోయే ముందు ధీరశంకరాభరణం యొక్క రాగమును ఒకసారి మనం మూర్ఛను ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సా సాని ధప మగరి సా, సరిగమ పదని సా సాని ధప మగరి సా. లో పిచ్లో సాని సా నిషాదం వరకు వెళ్ళారు. తారాస్థాయిలో సరిగమ గరి సా, తారాస్థాయి మధ్యం వరకు వెళ్ళారు.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఏం సందేహం లేదు ఆ అందాల నవ్వి ఈ సందళ్ళు తెచ్చింది, ఏం సందేహం లేదు ఆ కందేటి సిగ్గి ఈ తొందరలు ఇచ్చింది. సా 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 రీ 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 సా 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 రీ 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 సా సా గా గ గ గ గ మ గా గ గ గ గ మ పా ప ప మ మ గ గ సని సరి సా స సా స సని సరి సా స సా స సని సరి సా స ప ప ప ప ని సని సరి సా స సా స సని సరి సా స సా స సని స గ రి 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 మా రి సా 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 రి 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 సా 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 రి 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 సా సా. ఇప్పుడు మనం ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం 3 అక్షరములు జాగా విడిచి మనం ప్రారంభించాలి విలంబిత కాలంలో. జాగా అంటే ఏమి లేదు, వదలే అనమాట. విలంబిత కాలం అంటే స్లోగా. చూడండి, తక్కిట్ట వెన్నెల్లో ఉన్న అని ప్రారంభించాలి. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే, ఎందరిలో ఉన్న ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. సస్స 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 రి 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 సస్సా సస్స సస్స స సస్స రి 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 సస్సా గా గ గ గ గ మ గా గ గ గ గ మ పా ప ప మ మ గ గ సని సరి సా స సా స సని సరి సా స సా స సని సరి సా స ప ప ప ద ని సని సరి సా స సా స సని సరి సా స సా స సని స గ రి 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 మా రి స 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 రి 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 స 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 రి 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 స స. లాస్ట్ చరణం రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. ఈ కొమ్మల్లో గువ్వ ఆ గుమ్మంలోకెళ్ళి పువ్వు అంటుంది విన్నావా, ఈ మబ్బుల్లో జల్లు ఆ ముంగిట్లో పూలు పువ్వు ఇస్తే చాలన్నావా. సా స స స స స సా స స స స స రి 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 స సా సా స స స స స సా స స స స స రి 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 స సా గా గ గ గ గ మ గా గ గ గ గ మ పా ప ప ప మ మ గ గ సని సరి సా స సా స సని సరి సా స సా స సని సరి సా స ప ప ప ప ని సని సరి సా స సా స సని సరి సా స సా స సని స గ రి 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 మా రి సా 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 సని రి రి స సా 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 ని రి సా. థ్యాంక్ యూ అండి. స్వర సాహిత్యములు ఖచ్చితంగా మన ఛానల్లో నేను మీకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఒక వీడియో, సాంగ్
అదే షర్టుతో ఇంకొక వీడియో సాంగ్ విత్ స్వరం. అలాగే మళ్ళీ రెండో ఛానల్లో ఇదే పాటను మనం కీబోర్డ్ పైన ప్లే చేస్తున్నాను. ఇది స్వర సాహిత్యములు అనే మాటకి సార్థకత. పాటలో అది పాడటం అది వేరే విషయం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, ముఖ్యంగా మర్చిపోవద్దండి. ఎందుకంటే మీరు ఇంకొక 10 మందికి చేరవేస్తే ఇంకొక 10 మందికి తెలుస్తాయి అనమాట. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మనకు రెండో ఛానల్ కూడా ఉంది. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట. చాలామందికి తెలియదు. మరి ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. మరి ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మీరు ఈ లింక్ని ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరి ఆ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోలను ఆసక్తి గల వారు వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.